అమ్మా నేను ట్రిప్ నుంచి వచ్చేసా. ఎందుకు కొడతాం అమ్మా? అబ్బా ఏం ఎరగలేనా టేడుది. గాయస్ ఇంట్లో ట్రిప్ లో టెంపుల్స్కి వెళ్తానని డబ్బులు తీసుకొని ఇలా కొండల్లో జలపాతాల్లో తిరుగుతున్నా డబ్బులతో. ఇది ప్లానింగ్ అంటే మామూలుగా ఉండదు మనతో. అబ్బా నువ్వు పెట్టకపోతే పోలే నాకు ఎవరు పెట్టరా పెద్దాం పెట్టింది. ఇంట్లోకి పదా ప్లానింగ్ ఏంటో చూపించాను. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. తెల్లారిపోయింది. ఏటమ్మా తెల్లారకు ముందు లేపెత్తున్నా? సన్ రైజ్ కోసం బాబు చూడు ఒకసారి. గాయస్ చూడండి టైం ఏమో 5:15 అవుతుంది. నేనైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా. సన్ రైజ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్, ఎవ్రీడే చూడాలి. చూడండి ఎంత బాగుందో. వావ్ పదా సన్ రైజ్ అయిపోతుంది బయటికి. అరే ఈ మూట పట్టుకెళ్ళి మేడ మీద అడిచిరా. నేనే మోటార్ మోసల్లో కనిపిస్తున్నానా? అబ్బా ఇది ఏడుదిరా మరి. గైస్ జనరల్ ట్రెక్కింగ్ అంటే ఈజీ అనుకుంటారు, బట్ ఈ బ్యాగ్ నియర్లీ 30 kgs ఉంటుంది. అయినా కూడా నేను ఈజీగా ట్రెక్ చేస్తానంటే మన ఇంట్లో చేసే పనుల వల్లే. ఫోన్ వాడుతున్నా బెటర్ ఎలాగది అమ్మా తమరు చెప్పిందే చూడండి ఒకసారి. గైస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నా ఫోన్ సిగ్నల్ నిల్లు అసలు. ఇలా ఫోన్ లేని లైఫే చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు మనతో.